తిరుమలలో చిన్న పిల్లలకి ఒక స్పెషల్ దర్శనం అయితే ఉంటుందండి. సో 1 ఇయర్ లోపు ఉన్న పిల్లలకైతే ఇది చాలా అంటే చాలా మంచిది. అంటే ఇప్పుడు నుంచే కాదు, చాలా రోజుల నుంచి ఉంది. కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే తెలియదని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అయితే వెళ్ళానన్నమాట. సో మనం ఫస్ట్ తిరుమలకి వెళ్ళంగానే మనం చేసే పని ఏంటంటే, కొండపైకి వెళ్ళంగానే మనమైతే తలనీలాలు చేసుకోవాలన్నమాట. గుండు చేయించుకోవాలి. గుండు చేయించుకొని మన దగ్గర ఉన్న మన బ్యాగులు, లగేజ్లు ఏమన్నా ఉంటే మనకు లాకర్ ఉంటుంది. సో ఆ లాకర్లో పెట్టేసి మనం అక్కడి నుంచి అయితే స్వామివారి కోనేరు ఉంటుంది. సో ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి మనమైతే స్నానం చేయాలన్నమాట. సో స్నానం చేసేసి మీకు ఒక జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. సో పక్కనే వరాహ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఆ వరాహ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మనమైతే వరాహ స్వామిని అయితే దర్శించుకోవాలన్నమాట. వరాహ స్వామిని దర్శించుకున్న తర్వాత మనమైతే సుబతం లైన్కి వెళ్ళాలి, అంటే చిన్నపిల్లల లైన్ అండి. సో అక్కడికి వెళ్ళంగానే చేసేది ఏంటంటే, మన దగ్గర ఉన్న మన పాప లేదా బాబుది బర్త్ సర్టిఫికేట్ అండ్ మదర్ది ఆధార్ కార్డు ఇది ఇచ్చేస్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్కి మనకు 2 లడ్డూలు అయితే ఫ్రీ వస్తాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు దర్శనం 2 అవర్స్లో అయితే మనకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. దర్శనం అయిపోయినాక మనం బయటికి వచ్చి మనం స్వామివారిని అయితే కొబ్బరికాయ కొట్టేసి మన కోరికలన్నీ మనం చెప్పుకోవాలన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియోని అయితే చూశారు కదా, నచ్చితే లైక్ చేసుకోండి. చిన్న వీడియోనే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానమాట. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళినాను. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చేయండి. ఓకే, గోవిందా గోవిందా. థ్యాంక్ యూ అండి.